గురు మార్గంలో అందరికీ మొట్టమొదట గాయత్రి మంత్రం మన ప్రాణశక్తి. గాయం త్రాయత ఇది గాయత్రి. ఇక్కడ గాయము అంటే శరీరం. మొట్టమొదట మన శరీరాన్ని చిన్నప్పటి నుంచే, ఎనిమిదో ఊహ తెలిసినప్పటి నుంచే మరి ప్రాణాన్ని ఎవరు రక్షిస్తారు? మనం ఎవరినైనా వెంట తీసుకొని పిల్లల్ని ఎన్ని రోజుల వరకు మనం బయట దాకా తీసుకెళ్తాం? వాళ్ళంతటా వాళ్ళని ఎప్పుడైతే రోడ్డు మీద ప్రయాణం చేయడానికి పంపిస్తున్నామో ఆ వయసు నుంచి ఈ గాయత్రి గురించిన అవగాహన కలగాలి. మనకి ఎందుకు ఎంత శ్రద్ధ ఉండటం లేదు అంటే దానికి కారణం ఇంతే. ఈ ప్రాణమే గాయత్రి అని మనం తెలుసుకోవటంలే. గురు మంత్రం అంటే గాయత్రి మంత్రమే. గాయత్రి పంచాక్షరి. ఓం భూర్భువ స్వః. చాలా పంచాక్షరి మంత్రాన్ని మొట్టమొదట నిరంతరంగా మరి 24 గంటలు ప్రతి నిమిషానికి 15 సార్లు మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి మన ప్రమేయం లేకుండా. అందుకని మన ప్రమేయం లేకుండా భగవంతుడు మనకు చేస్తున్నటువంటి దానికి మనం ఎంతసేపు ఏంటంటే మెటీరియలిస్టిక్ గానే ఆలోచిస్తూ ఉంటాం. అసలు భగవంతుడు అంటే ఏమిటి అనేది చాలా సులభం. అలానే విష్ణువు, యోగ నిద్ర, మన రోజు కూడా ఈ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి, గాఢ నిద్ర, దీన్ని తమో గుణం అంటారు. ఇప్పుడు మనం రోజు నిద్రపోతున్నటువంటి దాన్ని తమో గుణం అంటారు. ప్రతిదీ యోగమే. మీరు నిద్రని యోగంగా ఎలా మార్చుకోవాలో భగవంతుడే 4 నెలలు పడుకొని మనకు చూపిస్తున్నాడు. దాన్ని మనం కథగా, పురాణంగా, అసలైన దాన్ని పట్టుకోవాల్సిన దానికి ఏ ప్రాధాన్యత ఇవ్వం. ఏంటండి యోగ నిద్ర అని బాల్యంలోనే అడిగుంటే, ఏంటండి గాయత్రి? ప్రాణాయామమే గాయత్రి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడినటువంటిది. పూరక, కుంభక, రేచక అయితే మూడు జరిగితే గాయత్రి. పోనీ అక్కడైనా మనం సరిగ్గా పట్టుకున్నామా? చేయని వాళ్ళు చేయటం లేదు, చేసేవాళ్ళు సరిగ్గా పట్టుకుంటున్నారా గాయత్రిని? అందుకని ఈ 4 పేజీలు కూడా ఈ 2 రకాలుగా పేపర్లలో రాసింది మొత్తం అంతా ఎవరైతే శ్రద్ధగా చదువుగలుగుతారో ఈ మరి నిన్న రాత్రి అప్పటికప్పుడు దీన్ని మళ్ళీ పాతదైనా మళ్ళీ టైప్ చేయించి దగ్గరుండి కరెక్ట్ చేయించి దానికి యాడ్ చేయించి ఏం చేయాలో చేయించా. ప్రబోధ ఏకాదశి అని నాకు కూడా తెలియదు అన్నా. ఏంటి దాని ప్రాముఖ్యత? మనం ఎంతసేపు తొలి ఏకాదశి దగ్గరే, తర్వాత నిన్నటి ఏకాదశి దగ్గరే ఇదవుతాం. అలా కాదు, అందరిలాగా మనం బిహేవ్ చేయకూడదు. చదువుకున్న వాడికి చదువు లేని వాడికి ఎంత తేడా ఉందో, ధనవంతుడికి ధనం లేని వాడికి ఎంత తేడా ఉందో, మరి వెస్టర్న్కి ఈస్టర్న్కి ఎంత తేడా ఉందో, అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందని దేశానికి తేడా ఎంత ఉందో మనం ఎందులో ఉండదలుచుకున్నామో మనం నిర్ణయించుకోవాలి. పూయామంటే అది. అందుకని నిద్ర ఎలా లేవాలి, నిద్ర లేవగానే శ్వాసను ఎలా గమనించాలి, పడుకోబోయేటప్పుడు ఏ రకంగా పడుకోవాలి, పడుకోబోయేటప్పుడు శ్వాస ఎలా ఉండాలి, మనం తిన్న అన్నం జీర్ణం అవ్వాలి, పగలంటే ఎండ ఉంటే జీర్ణం అవుతుంది. అందుకని ఇప్పుడు ఈ చలికాలం వచ్చేటప్పటికల్లా వెస్టర్న్ కంట్రీస్ అన్నిటికి కూడా ప్రాబ్లం ఏంటి? వాళ్ళకి రాత్రి ఎక్కువ, మరి జీర్ణకోశం సరిగ్గా పనిచేయదు, ఎండ సరిగ్గా ఉండదు. మనకు కూడా కొద్దిగా ఆ ప్రభావం చూపించి నేచర్ మనకి ఈ జ్ఞానాన్ని అందిస్తోంది. ప్రతిదీ సైంటిఫికల్ జ్ఞానమే. కానీ మొట్టమొదట మనం ఏం సాధన చేయాలన్నా, ఏ విజ్ఞానం తెలుసుకోవాలన్నా, పురుష సూక్తం, శ్రీ సూక్తం, మంత్రపుష్పం తెలుసుకోవాలంటే వెరీ ఫండమెంటల్ ఏంటి అంటే ఇది సకారంతో మొదలవుతోంది, అది హకారంతో మొదలవుతోంది. అదే సోహం అనేటువంటి దాన్ని దర్శించారు గురువులు, ఋషులు. ఈ హిరణ్యవర్ణం పురుష సూక్తాన్ని, శ్రీ సూక్తాన్ని పాటించిన వాళ్ళకి
వాళ్ళు అది స్వరయుక్తంగా వాళ్ళు కూర్చొని సాధన చేసిన వాళ్ళకి, బయట అక్కడ చేసిన వాళ్ళకి కాదు, గుళ్ళో ఆచరించిన వాళ్ళకి కాదు. వాళ్ళు అప్పుడు అలాగే ఆచరిస్తున్నారు, ఇప్పుడు అలాగే ఆచరిస్తున్నారు. మనం ఇంట్లో మన చిన్న స్వరూపాన్ని, మనకి ఇష్టమైన భగవత్ స్వరూపాన్ని, అది పూజా మందిరం కావచ్చు, మన టేబుల్ కావచ్చు. అందుకని ఈ రియల్గా స్పిరిచువల్ నాలెడ్జ్ నాకు తెలిసినంత వరకు చాలా సులభమైన పద్ధతిలో బోధించిన మహానుభావుడు వాళ్ళది ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ మూల పురుషుడే. మొట్టమొదటి ఛానల్ కూడా ఆధ్యాత్మిక ఛానల్ అయింది. ఈ దేశమే పట్టించుకోనప్పుడు హాలండ్కి వెళ్ళి హాలండ్లో వేదా యూనివర్సిటీ స్థాపించాడు ఆయన. మహర్షి ఛానల్. ఆయన ఒక డాక్టర్ని శిష్యుడిగా పైకి తీసుకొచ్చాడు. ఒక డాక్టర్ని సెలెక్ట్ చేసుకున్నాడు శిష్యుడిగా. ఆయన చేత ఈ ప్రయోగాలన్నీ చేయించాడు. ఈ ఓంకార సాధనంతా చేయించాడు. పతంజలి యోగ సూత్రాలని వినిపించాడు ఆయా పేషెంట్లకి. ప్రతిదీ కూడా రీసెర్చ్. ఆధ్యాత్మికంలో కూడా రీసెర్చ్. మనం ఏదో గుడ్డిగా నమ్మకూడదు ఏ దాన్ని కూడా. మన మనస్సుకి ఏది నచ్చిందో అది జీవితాంతం చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఎంత వద్దన్నా కాదన్నా కాఫీకి టీకి ఎలా అడిక్ట్ అయిపోయినామో ఎవరైనా తాగుతాం మనం, నాతో సహా. తెలుసు ఇదే దీనివల్లనే మొత్తం పాడైపోతుందని. అది మన దేశంలో రానంత వరకు మనదే అమెరికా అంత రిచెస్ట్ కంట్రీ. మనం ఈ రోజున ఈ దుస్థితికి కారణం మన అలవాట్లే, మనం చేసుకున్న అలవాట్లే. అందుకని నేచర్ ఏం చేస్తుంది? పాత ప్రార్థన అనుకోండి, మరి ఈ జన్మ కాదే కాదు, ఈ జన్మల్లో బాగానే ఉన్నాం, ఎన్ని పూజలు పునస్కారాలు చేస్తున్నాం, ఇంత ఆధ్యాత్మికంగా ఉన్నాం, కానీ మనకే ఎందుకు కష్టాలు వస్తున్నాయి? మనం రాసింది, చదివింది, చెప్పేది కూడా శారీరక మానసిక సమస్యకి సమాధానం ఏంటి? ఆ రీసెర్చ్ చేసినటువంటి వాడిని 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు. కాబట్టి మీకు మరి అది సైంటిఫికల్ గా చెప్తున్నప్పుడు మీ మనస్సు అంగీకరిస్తే మీకు దానివల్ల పరిష్కారం దొరుకుతుంది. లేదు మీ మనస్సు ఆలోచన విధానంలో మార్పు రాలేదు, అందరిలానే ఉంటుంది. అనుసరించే వాళ్ళు అనుసరిస్తున్నారు, అందుకని శ్రద్ధగా వినేవాళ్ళు వింటున్నారు. ఇప్పుడు ఈరోజు కార్యక్రమానికి కూడా చాలా మంది వచ్చారు. మా వంతు బాధ్యత మనకి తెలిసిన మరుక్షణంలో ఇతరులకు చెప్పాలి. అందుకని మన శ్వాసని ఎప్పుడు కూడా ఏదో ఆ పేరు చెప్పుకొని అలా గమనించాలి అనే భావన లేకుండా ఎప్పుడు ఇలా లీజర్గా కూర్చున్నప్పుడల్లా మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనించండి. మీకు ఇష్టమైన మంత్రాన్ని శ్వాసతో అనుసంధానం చేయండి. రాబోయే వీడియోస్ చూడండి. హయ్యర్ మాస్టర్స్ యొక్క ప్రణాళిక చాలా దివ్యంగా జరుగుతోంది. కావాల్సింది జ్ఞానమే. మన నిద్రని యోగ నిద్రగా మార్చుకోగలిగిన వాడు యోగి, మహానుభావుడు. మనం ఈ రోజున పడుకునేటువంటి నిద్ర, రోజు పడుకుండే జన్మజన్మల వల్ల పడుకున్నాం. ఈ జన్మంతా వయసు ఎంత ఉందో అంత నష్టపోయినాం అనుకున్నవాడు రేపటి నుంచే ఎవరికీ చెప్పకుండా మన సమయాన్ని, మన సర్వాన్ని భగవంతుడికి అర్పిస్తాడు. ఇంకా భగవంతుడు వీడికి ఎవరు దృష్టిలో వీడికి భగవంతుడుగా అనిపిస్తే వాడికి సమయాన్ని కానీ అన్నిటినీ, సర్వాన్ని ఇంకెవరితో చెప్పక్కర్లేదు. అదే ఆ గాయత్రి దేవత, ఆ ఆరాధ్య దేవత, ఆమె అనుగ్రహం, ఆమె దర్శన భాగ్యం కలిగినటువంటి వాడిని నేను కూడా. ఆమె సాక్షాత్కరించింది. ఆ తర్వాత మన మనస్సుని ఇప్పుడు మీ అందరిలాగా ఏంటంటే నాకు మీకు తేడా. నేను మీలాంటి వాడిని. నాకు ఇప్పటికిప్పుడే ఈ కొత్త విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి, ఇంకా కొత్త విషయాలు. కానీ ఎప్పటికప్పుడు మనస్సుని
వాళ్ళు చెప్పినట్టుగా మార్చుకోగలిగేటువంటి శక్తి మనం మనం చాలా ప్రయత్నం చేస్తే కానీ జరగదు. అని నా అదృష్టం. వాళ్ళు మార్చుతూ ఉంటారు. పొరపాటు అనేది మానవ సహజం. కానీ అటు పోతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఒక పశువుని ఒక తాడుతో కట్టేస్తాం, పొలంలో వదిలేస్తాం. అదేమనుకుంటుంది, నన్ను వదిలేసారు అనుకొని తిరుగుతూ ఉంటుంది. కానీ ఎంతవరకు ఈ తాడు ఎంత డిస్టెన్స్లో ఉందో అంతవరకు, దానికన్నా అవతల పోయినప్పుడు వెనక్కి లాగబడుతుంది. అక్కడ ఎవరు లాగేది? మనం ఒక చోట కట్టేసాం దాన్ని. ఆ కట్టేయబడింది గురువు. ఆ స్థిరంగా ఉన్నటువంటిది గురువు. చంచలంగా పశువులాగా పోతున్నటువంటిది మనస్సు. మీరు ప్రతి ఇన్సిడెంట్ని అబ్జర్వ్ చేస్తే మీకు జ్ఞానోదయం కలిగిపోతుంది. సీ అండ్ అబ్జర్వ్. అబ్జర్వేషన్ ఈస్ మోర్ దాన్ నాలెడ్జ్. అందుకే భగవద్గీతలో చాలా స్పష్టంగా తెలియబడ్డాయండి. ఉపనిషత్తుల్లో భగవద్గీతని అర్థం చేసుకోవాలంటే ఉపనిషత్తుల్లోకి వెళ్ళమన్నాడు. ఉపనిషత్తులో ఏముందంటే నా కర్మణ, నా ధనయ, నా ప్రజాయ, త్యాగేనేకైక అమృతత్వ మానసు. ఇది అమృతత్వ విద్య. ఇప్పుడు మనం బోధించే పురుష సూక్త, శ్రీ సూక్త, మంత్ర పుష్పం అమృతత్వ విద్య. ఎవరికి అందుతుంది? నా ధనయ, ధనం మీదే దృష్టి ఉన్నటువంటి వాడికి కాదు. నా ప్రజాయ, ఇంక నేను నా సంసారం, నేను సంసారం అనేవాడికి కాదు. నా కర్మణ, మొట్టమొదట నువ్వు కర్మలో ఉన్నావా, జ్ఞాన మార్గంలో ఉన్నావా, యోగ మార్గంలో ఉన్నావా? నువ్వు కర్మను వదిలితే కానీ యోగ, ధ్యానం, జ్ఞానం, ఈ మూడు ఒకటి తర్వాత ఒకటి. మనం ధ్యానం అందరం కావాలంటున్నాం, బాగుంది. కానీ అది 8వ స్థాయి, 7వ స్థాయి. 8వ స్థాయి సమాధి, అష్టాంగ యోగం. అందులో మెల్లమెల్లగా మన ప్రయత్నాలు 2 అయితే పైనుంచి భగవంతుని యొక్క అనుగ్రహం 2. అలా ముందు ఒక స్టెప్ నువ్వు వేయి, గురువు ఇంక 2వ స్టెప్లో తీసుకెళ్తారు. మళ్ళీ 3వ స్టెప్ నువ్వు వేయి, 4వ స్టెప్లోకి వాళ్ళు తీసుకెళ్తారు. నువ్వు జీవితాంతం కర్మలోనే ఉంటే అందరిలానే ఉన్నావు. ఒకసారి చెక్ చేసుకోవాలి. పూజామంటే అర్థం ఏంటంటే, నేను అందరిలానే జీవిస్తున్నానా, లేదా నిజమైన ఆధ్యాత్మిక విద్యను నేర్చుకొని పరివర్తన తెచ్చుకోవడానికి ప్రయత్నం నేను చేయాలనుకుంటున్నానా లేదా? అందుకని ఇందులో ఈ గాయత్రి మంత్రం అంటే ప్రతివాడికి మీరు 10 మందికి చెప్పండి, మీరు 10 మందికి ఉపదేశం చేయండి, మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి, మీరు ఆచరించండి. 24 గంటలు కూడా గాయత్రి అంటే ఓం భూర్భువ స్వః, ఓం భూర్భువ స్వః. ఈ మంత్రం అంటే ఆలోచన చేసే పద్ధతి. ఈ మంత్రాల ద్వారా సాధకుడు తన దుఃఖాలని, కష్టాలని, సుఖాలని మార్చుకోగలుగుతాడు. ఎంత స్పష్టంగా చెప్పారు చూడండి. మూల మంత్రాలు ఇవి. గాయత్రి అంటే మూల మంత్రం, ఓం భూర్భువ స్వః. నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్తే ఓం భూర్భువ స్వ మహజ్జన తపసత్యం. చివరి వదిలేయండి కాసేపు. ఓం భూర్భువ స్వః. నెక్స్ట్ స్టెప్ లో ఓం భూర్భువ స్వ మహజ్జన తపసత్యం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. కానీ ఆ 7 పలికేటప్పుడు మీరు 7 చక్రాల్లోనూ కూడా ప్రాణశక్తి ప్రసరించాలి. అది అందుకని గాయత్రి కన్నా సావిత్రి గొప్పది, సావిత్రి కన్నా సరస్వతి గొప్పది, జ్ఞానం గొప్పది. మనం ఎక్కడున్నాం అక్కడే ఉంటున్నాం. మనకి ఏది నచ్చిందో లైఫ్ లాంగ్ అదే చేసుకుంటూ ఉంటున్నాం. ఇలా మంత్రం అంటే ఆలోచన చేసే పద్ధతి,
ఈ మంత్రాల ద్వారా సాధకుడు తన దుఃఖాల్ని, కష్టాల్ని సుఖాలుగా మార్చుకోగలుగుతాడు. అంత అవసరం పట్టుకోదు. మనస్సు అంతా రిజిడ్ అయిపోయింది, ఎడిక్ట్ అయిపోయింది, రెగ్యులర్ రొటీన్కి ఎడిక్ట్ అయిపోయింది. యోగా నిద్రగా మార్చుకుంటే 4 గంటలు నిద్ర చాలు. మార్చుకోలేకపోతే 8 గంటలు పోవాల్సిందే. ఇది 8 గంటలు నిద్రపోవటంలే, 4 గంటలు యోగ నిద్రకి ప్రయత్నం చేయటం లేదు. బాగా గమనించండి. అదే ఈ చాతుర్మాస దీక్ష మరి మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కొన్నాడు అన్న దాంట్లో ఎంత జ్ఞానం ఉందో, మనం ఎంత ఎగబడి ఈ రకంగా క్షేత్ర దర్శనాల కోసమని వెళ్ళి అనేక అనర్థాలని వరుసగా ఎందుకు జరుగుతున్నాయి ఇటువంటి పరిణామాలు? మీరు మారండి, మీరు మారండి అని చెప్తూ నేచర్ కరోనా నుంచి. అంటే 22వ సంవత్సరం నుంచి చాలా స్పష్టంగా మనిషి యొక్క మానసిక స్థితిలో మార్పు రావాలి. నీ శరీరానికి నువ్వే డాక్టర్వి, నీ దేహానికి నువ్వే దేవతవి. దేహో దేవాలయ అంటే అర్థం ఏంటి? దేవతలు ఎక్కడ ఉంటారు? దేవాలయంలో. మరి ఇప్పుడు దేవాలయం ఎక్కడుంది? దేహో దేవాలయం. నీ దేహమే దేవాలయం. దేవత అనబడేటువంటిది దేవతా శక్తి. ఆ శక్తి 8 భాగాలుగా ఉంది. ఆ శక్తే కరెంట్. బయట అయితే విద్యుత్ శక్తి. ఈ బ్రెయిన్ లో ఏముంది? ఎలక్ట్రోమాగ్నెటిక్ పవర్. నీ బ్రెయిన్ శక్తి అది. ఈ బ్రెయిన్ శక్తిని ఉపయోగించి కరెంట్ కనుక్కున్నారు. దీని మూలం ఎక్కడి నుంచి? ఆ తెలివితేటలు ఎక్కడున్నాయి? సృష్టిలో ఉన్నాయి, ఆల్రెడీ వేదంలో ఉన్నాయి, రాయబడి ఉన్నాయి. జలంలో శక్తి ఉంది అని పరిశీలించారు. మనం ఏం చేస్తున్నాం? ఆ జలాన్ని కాశీ పోతున్నాం, వస్తున్నాం, 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 అనేది స్థానాలు ఎన్నో చేస్తున్నాం, వస్తున్నాం. కానీ ఆ జలంలో ఆ శక్తి ఉంది అని గ్రహిస్తే వాడు సైంటిస్ట్ అయినాడు. ఒక్క సైంటిస్ట్ ఎన్ని కోట్ల మందికి ఎన్ని సంవత్సరాల నుంచి కూడా ఉపయోగం జరుగుతాం. అందుకని ఇప్పుడు ఏదో మనం అన్నామని కాదు. అందుకని నాలాంటి వాడిని వాళ్ళు అందరు గురువులు మరింత శ్రద్ధగా పని చెప్తే 24 గంటల్లో చేయగలిగేటువంటి వాడు ఎవరైనా దొరుకుతారా అని ఎదుగుతున్నారు. ఎక్కడా దొరకటం లేదు. వాళ్ళు ఒకటి చెప్తే వీళ్ళు ఒకటి చేస్తారు. సరే, వాళ్ళ అదృష్టానికి నా అదృష్టానికి నేను దొరికాను. ఇది నా వరకు. అందుకని ఒంటరి పోరాటం. మిగిలిన వాళ్ళు వాళ్ళ అదృష్టం, వాళ్ళ మానసిక స్థితి. అది మారితే లైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. అప్పుడు మీరు ఇంకో 25 ఏళ్ళు ఇస్తే బాగుండు, 100 ఏళ్ళు ఇస్తే బాగుండు. 125 సంవత్సరాలు కదా మనకి. మరి 125 సంవత్సరాలు కూడా ఇస్తే బాగుండు అనే పద్ధతిలో రాగలుగుతాడు మనిషి. షష్ఠి పూర్తి 60 కల్లా ఈ జ్ఞానం పరిపూర్ణంగా వచ్చి ఉంటుంది. 60కి పరిపూర్ణమైపోతుంది జ్ఞానం అంతా. 6 చక్రాల యొక్క జ్ఞానము, 6 చక్రాలు వికసిస్తాయి. అప్పుడు దాన్ని షష్ఠి పూర్తిగా చేసుకొని అందరికీ ఈ విద్యని మీరు కూడా నాలా ఉండండి. ఇంకా అప్పుడు ఏ శారీరక ఇబ్బంది లేదు, ఏ మానసిక ఇబ్బంది లేదు. నేను 60 సంవత్సరాల జీవితాన్ని నేను ఈ విధంగా కొనసాగించాను అని చెప్పడం కోసం షష్ఠి పూర్తి చేసుకోవాలి. ఇవాళ ఎంతమంది షష్ఠి పూర్తికి అటెండ్ అయినామో వాళ్ళందరూ ఏ కాంప్లికేషన్స్తో ఉన్నారో, ఏ సమస్యలతో ఉన్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఎవరెవరు 60 దాటారో, ఎలా ఉండాలో, ఎలా ఉంటున్నారో ఈ క్షణం నుంచే మొదలు పెడితే ఈ క్షణం నుంచే పరివర్తన వచ్చేస్తుంది. అందుకని ఈ ఓం భూర్భువస్వ మంత్రంలో స్టార్టింగ్ అది అందరికీ గురు మంత్రం.
ప్రతి మానవుడికి గురుమంత్రం. నీ ప్రాణమే ఒక గురువుగా నీకు ఒక వ్యక్తి ద్వారా కాబట్టి ఒక కాగితం ద్వారా అందిస్తోందండి. ఈ కాగితమే గురువు. అందుకని మీరు దీన్ని ఎంతగా బాగా అధ్యయనం చేసి ఈ వారం రోజుల్లో సమయం దొరుకుతోంది. ఈ 4 పేజీలని ప్రతివాడు డౌన్లోడ్ చేసుకొని దీన్ని అధ్యయనం చేసి ఈ మంత్రాన్ని బాగా పఠించి ఎలా చేయాలో అన్ని రహస్యం ఉన్నాయి. మీరు ధన్యులైతే ఇందులో ఒక్కడు ఆ రకంగా సైంటిస్ట్ ఉపయోగకరంగా ఇప్పుడు వాళ్ళు మన యొక్క అపోహ ఏమిటంటే సైంటిస్ట్ అంటే ఏదో మనం చదువుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాతే యూనివర్సిటీలో సీట్ వస్తేనే సైంటిస్ట్గా అవుతామేమో అనుకుంటున్నారు. మనకి ఎలా రాసి పెట్టిందో అటువంటి ఉద్యోగాలు, అటువంటి వృత్తులు, అటువంటి వ్యాపారాలు, అటువంటి సంసారాలు అన్నీ కూడా ఆల్రెడీ ఫిక్స్డ్. మరి నీ కృషి దేంట్లో ఉంది, ఎక్కడెక్కడ ఉంది? నిన్ను నీకు తెలుసుకోవడంలోనే నీ పరివర్తన అంతా ఉంది. నిన్ను నువ్వు తెలుసుకోవాలి అనేటువంటి ఒక్క ఆలోచనలోనే నువ్వు మహానుభావుడు అయిపోతావు, సైంటిస్ట్ అయిపోతావు. నీ తర్వాత నువ్వే మార్చేసుకోగలుగుతావు, నీ ప్రార్థాన్ని నువ్వు మార్చేయగలుగుతావు. అది వాళ్ళు చెప్పింది. లేకపోతే అందరిలానే ఉంటాం అంతే. చాయిస్ ఈస్ యువర్స్. అందరిలా ఉండాలనుకుంటున్నారా? మనం పరివర్తన తెచ్చుకోవాలనుకున్నారా? అది మన చేతిలో ఉంది. మంత్రం అంటే ఆలోచన చేసే పద్ధతి. ఏ మంత్రమైనా ఈ మంత్రాల ద్వారా సాధకుడు మొట్టమొదట తన దుఃఖాన్ని, తన కష్టాలని సుఖాలుగా మార్చుకోగలుగుతాడు ఖచ్చితంగా. ఇంకా సంశయాలు కానీ ఇది ఇప్పుడే చేయాలా, అప్పుడే చేయాలా, ఇన్ని చేయాలా, అని చేయాలా, అసలు ఇక్కడ ఏ సంశయం లేదు, ప్రశ్న లేదు. ఈయన రాసినటువంటిదే గురువు. ఇది ఎవరి చేతిలో డౌన్లోడ్ చేసుకొని పేపర్గా చేతిలో శ్రద్ధగా ఉంటే వాడి గురువు వాడి చేతి దగ్గరే ఉన్నాడు. అందుకని ఇది ఎక్కడుంది? భూ అంటే స్థూల దేహ కేంద్ర స్థానం నాభి. భువహ అంటే నుదుటు ఆజ్ఞాచక్రం. సువహ అంటే కారణదేహం. హృదయస్థానం జీవాత్మ. నీకు మొత్తం దీని ద్వారా స్థూల సూక్ష్మ కారణదేహం యొక్క జ్ఞానం కలుగుతుంది. అప్పుడు దాన్ని గాయత్రి అంటారు, లేదా దత్తాత్రేయుడు అంటారు. మీరు దత్త సాంప్రదాయంలో ఉన్నామండి, మీరు ఏవైనా మంత్రం చేసుకోవచ్చు, స్తోత్రం చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. దత్తాత్రేయ. అందుకని ఏమని చెప్పారు పైన? మీకు కష్టాలు వచ్చినాయి, మొట్టమొదట గురువు ఎవరండి? సాయిబాబా గుడే. సాయిబాబానే మీ కష్టాలని తీర్చగలిగేటువంటి గురు స్వరూపం. సమర్థ సద్గురు సాయినాథాయ. ఆయన ఉన్నప్పుడు ఆచరించి చూపించాడు, ఆయన లేనప్పుడు ఆచరించి చూపిస్తున్నాడు. మూలాన్ని ఆశ్రయించాడు. ఓం ద్రాం శ్రీం సర్వాభీష్ట ఫలప్రదాయక గురుదత్త శ్రీ సాయినాథాయ శరణం మమ. ఓం ద్రాం శ్రీం సర్వాభీష్ట ఫలప్రదాయక గురుదత్త శ్రీ సాయినాథాయ శరణం మమ. ఇలా మరి అందువల్లనే మొక్కండి. అదైన తర్వాత నేను సామూహికంగా మంత్రం చేస్తే మంత్రానికి పూర్ణాహుతి, అందరిని ఆహ్వానించి నేను పూర్ణాహుతి చేసుకుంటానని. ఇంకా ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది మీరే. మీ దగ్గరలోనే గురు స్వరూపాలు ఉన్నాయి, మీ దగ్గరలోనే దేవతా స్వరూపాలు ఉన్నాయి. కానీ అవేం చెప్తున్నాయి? మళ్ళీ స్థూలం అంతా ఒక భాగమే. నువ్వు జ్ఞానం పొందాలి. నువ్వు స్థూలంలో ఆరంభం చేసి నీ కష్టం ఏదో నష్టం ఏదో పూర్తి చేసుకొని త్వరలో సూక్ష్మంలోకి ప్రవేశించు, అంతర్ముఖంలోకి రా.
యోగ ధ్యాన పద్ధతిలో ఆచరించు. అదే ప్రాసెస్ని, అదే మంత్రాన్ని. బయట ఏం చేస్తున్నావో దాన్ని షోడశోపచారాలు అంటారు. మీరు బయట మీరు చేయకపోయినా మీరు టికెట్ కొన్నారంటే మీ పేరు మీద వాళ్ళు చేస్తున్నది ఏంటి? గుడ్డిగా టికెట్ కొనుక్కోవడం, దబాయించడం, నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి అనడం, ఇలా చేస్తేనే పద్ధతి అలా చేస్తేనే పద్ధతి మనమే చెప్పడం. ఎక్కడ పోయినా అదే పద్ధతి కదా. జీవితకాలం మనం ఏం చేసామో ఒకసారి గమనించండి, ఆలోచించండి. ఎన్నిసార్లు అని మీరు టికెట్ కొనుక్కొని వెళ్ళి వేరే వాడి చేత చేయిస్తారు. ఎవరు చేశారో వాడికి పుణ్యం దక్కుతుంది, మీరు సెకండరీ అవుతారు. అందుకే మనం ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని క్షేత్రాలు దర్శించినా, ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా మనం ఎక్కడున్నాం అక్కడే ఉన్నాం. ఎందుకు అనంటే ఆ ఉపచారాలన్నీ మీ లోపల మీరు చేసుకోవాలి. బర్త్డే జరుపుకుంటున్నారు, జన్మదిన సంస్కారం మీలో చేసుకోండి. సంస్కారం ఏ పండుగైనా మీ లోపలకే చూపిస్తోంది. మీ పంచప్రాణాలే పంచభూతాలు, పంచదేవతలు, పంచాయతనం అన్నీ ఒకటే. మీ దేవతా శక్తుల పేర్లే ప్రాణ, అపాన, సమాన, వ్యాన, ఉదాన. వాటికే పేర్లు పెట్టారు. గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, నారాయణుడు, ఈశ్వరుడు, శక్తి అని. అందుకని దేవతలు ఎలా మాట్లాడతారండి అంటే, నువ్వు ఒక్కొక్క ప్రాణాన్ని నువ్వు లోపలే గ్రహించగలిగితే, ఇప్పుడు నీలో ఏం ప్రాణం జరుగుతోందో నువ్వు గ్రహించగలిగితే నీకు ఆ దేవతా శక్తి సహకరిస్తోంది అని అర్థం. అదే దేవతా శక్తిని ఒకసారి దర్శనం కలిగించు అంటే ఎందుకు కలిగించదు? మీకు బాగా గమనించండి, మీలో ఒక ప్రాణం నడుస్తుంది. ఇప్పుడు ఈ క్షణంలో ఏం ప్రాణం నాలో నడుస్తోంది అని మీరు గుర్తుపడితే అది సంతోషిస్తుంది. ఆ ప్రాణం మీకు సహకరిస్తుంది. సహకరిస్తే అప్పుడు ఏమడుగుతారు? నువ్వే దేవత, ప్రాణోహవై బ్రహ్మ. ప్రాణమే బ్రహ్మం. ఆ ప్రాణం ఒక చోట ఉంటే వినాయకుడు అన్నారు, ఒక చోట ఉంటే సుబ్రహ్మణ్య స్వామి అన్నారు, ఒక చోట ఉంటే ఈశ్వరుడు అన్నారు, ఒక చోట ఉంటే నారాయణుడు అన్నారు. మీరు పెట్టుకున్నారు పేర్లన్నీ. పోనీ అలా అయినా ఆ ప్రాణం సంతోషించి నీకేం కావాలో చెప్పు నేను చూపిస్తా అంటుంది. ప్రాణం సహకరిస్తే మనసుకి ఆ ఆకృతి కనిపిస్తోంది. ఆ రంగు ద్వారా ఆ ఆకృతి కనిపిస్తోంది. ఈ రంగులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? సూర్యుడిలోంచి వచ్చాయి. ఇక్కడ ఏంటంటే ఈ కంటిన్యూషన్ అనేటువంటిది ఇంతమందిలో ఎవరో ఒక్కడు పట్టుకున్నా వాడు రీసెర్చ్ స్కాలర్ అవుతాడు. అందుకని జాగ్రత్త అవస్థను ఎలా ఉపయోగించుకోవాలి, స్వప్నావస్థను ఎలా ఉపయోగించుకోవాలి, గాఢ నిద్రావస్థను ఎలా ఉపయోగించుకోవాలి, తురియంలో ఎలా చేరుకోవాలి, ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉన్నాయి? ఇప్పుడు బాగా గమనించండి, మీరు మనల్ని ఏది చేసినా డిస్టర్బెన్స్, ఏది అడిగినా మనకి డిస్టర్బెన్స్ గానే కనిపిస్తుంది. కరెక్టే. కానీ డిస్టర్బెన్స్ అంతా ఎప్పుడుంది? జాగ్రత్త అవస్థలోనే ఉంది. మీరు అటువంటి జాగ్రత్త అవస్థని లిమిట్ చేస్తే, మీరు ఏ పేరుతోటి ఏ ఏ పనులు చేస్తున్నారో ఒకసారి గమనించండి. 8 గంటలు జాగ్రత్త అవస్థ, తర్వాత అంతా స్వప్నావస్థ. మీరు ఏ విషయానికి కలగా చూడండి అంతే. కల్లో దాన్ని మీరు ఏమన్నా టెన్షన్ పడుతున్నారా? కల్లో జరిగినటువంటి విషయం గురించి మీరు ఏమైనా టెన్షన్ పడుతున్నారా? అందుకని మీ బాధ్యత 8 గంటలకు పరిమితం చేయండి. మీరు ఏది మానద్దు.
ఇప్పుడు నేను డ్యూటీ చేశాను, ఇలాగా చెప్పా. ఉదయం 7 గంటలకు వెళ్తే సాయంత్రం 6 గంటలకు వచ్చాం. 11 గంటలు చేసాం ఇంట్లో. పొద్దున్న మళ్ళీ తర్వాత 2 గంటలు ముందు, 2 గంటలు వెనక అనుకోండి. ఎలా లేచినప్పటి జాగ్రత్త కదా. ఎప్పుడు లేచాం? 5 గంటలు లేచాం అనుకోండి. సపోజ్ 7 గంటలకు వెళ్ళాలంటే 5 గంటలు లేచాం. 6 గంటలకు వచ్చాం కాబట్టి 8 గంటల దాకా వ్యవహారం. 5 నుంచి 8 దాకా జాగ్రత్త వ్యవహారంలో నిమగ్నం అయినాం. నేనేమంటున్నా, దీన్ని 8 గంటలకు పరిమితం చేసి జాగ్రత్త తర్వాత ఏది? స్వప్నం. ఇది స్వప్న తుల్యంగా మీరు భావిస్తే మీకు ఆ కర్మ ఏది అంటది. సినిమా చూశారు, మీకు ఏమైనా కర్మ అంటిందా? ఆ సినిమాలు అన్నీ ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి, అన్ని జరిగినాయి. మీకేమైనా కర్మ అంటిందా? ఏదో ఆనందం కోసం వెళ్ళారు, చూశారు, ఆనందపడ్డారు. అందులో అన్ని పాత్రలు ఉన్నాయి. దుఃఖపడేవి ఉన్నాయి, ఆనందపడేవి ఉన్నాయి, ఆశ్చర్యపడేవి ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ మీకేమన్నా దాని కర్మ అంటిందా? ఇది కూడా అంతే. దీనికి ఒకదాన్ని మించింది ఒకటి, ఒకదానికన్నా గొప్పది ఒకటి. ఈ భూమి కన్నా గొప్పది జలం, జలం కన్నా గొప్పది అగ్ని, అగ్ని కన్నా గొప్పది వాయువు, వాయు కన్నా గొప్పది ఆకాశం. ఇది తత్వబోధ. ఇది తెలుసుకోగలిగితే మీరు ఆ అంతటి ఆకాశ దీపాన్ని వెలిగించాలి. మీరు ఇలా 1000 దీపాలు వెలిగించినా, 1000 ఒత్తులు వెలిగించినా, రేపు ఉదయం కార్తీక పౌర్ణమి వస్తుందని 1000 ఒత్తులు వెలిగించినా మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారో అలాగే ఉంటారు. వాళ్ళకేదో చెప్పాలి కాబట్టి అందరిలాగే చెప్పాలి కాబట్టి కొన్ని విషయాలు అందరిలాగే చెప్పడం జరుగుతుంది. మీరు బాగా గమనించండి. ఇన్ని సంవత్సరాల నుంచి 1000 ఒత్తులు వెలిగిస్తున్నాం, మనకి ఏమన్నా జ్ఞానం కలిగిందా? అసలు దీపం ఏంటి? ఆకాశ దీపం ఏంటి? మరి ఆకాశ దీపాన్ని మనం వెలిగించాలి కదా. ఆకాశ దీపాన్ని వెలిగించే ప్రయత్నం మనం ఏమన్నా చేస్తున్నామా అని మీరు ఆలోచించుకోండి. అదే కార్తీక పౌర్ణమి వస్తోంది, 5వ తారీఖు, 4వ తారీఖు. రాత్రిగా భావిస్తే 4, పగలుగా భావిస్తే 5. మీ ఇష్టం. ఎన్నో సంవత్సరాల నుంచి వస్తుంది, పోతుంది. మన లైఫ్ ఎంత ఉందో అన్నిసార్లు వచ్చింది, పోయింది. మనకు ఎవరు చెప్పిన వాడు సరిగ్గా లేడు, మనం అంతా అనుకరణ. వాడు ఏం చేశాడో మనం అది చేస్తున్నాం. మన వల్ల, మన చాదస్తం వల్ల పర్యావరణాన్ని పాడు చేస్తున్నాం. మనం దీపావళి వచ్చినా అదే చేస్తున్నాం, దసరా వచ్చినా అదే చేస్తున్నాం, గణపతి నవరాత్రులు వచ్చినా అదే చేస్తున్నాం. అందుకే ఇన్ని తుఫాన్లు, ఇన్ని రకాలైన ప్రకృతి బీభత్సం ఎందుకు చేస్తోంది అంటే, నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నా అంటోంది. నన్ను మీరు సవ్యంగా ఉండనిస్తే మిమ్మల్ని నేను సవ్యంగా ఉండనిస్తా. ఇది దీనికే మీరేమి కాలేజీలకు వెళ్ళక్కర్లే, యూనివర్సిటీ చేరక్కర్లే, ఏ ఫీజులు కట్టక్కర్లే. కూర్చున్న చోట్ల కాగితం అందిస్తున్నా, కాగితాలు అందిస్తున్నా, పుస్తకం అందిస్తున్నా, దాన్ని ఎవరికి శ్రద్ధ విశ్వాసం ఉందో వాడు ఉపయోగించుకోగలుగుతాడు, వాడు ధన్యుడు అవ్వగలుగుతాడు. వాడి వల్ల లోకానికి మేలు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నా జీవితంలో జరిగింది, ఆ రకంగా జరుగుతుంది అని నాకు విశ్వాసం ఉంది. అటువంటి వ్యక్తులు నా దగ్గరికి రాగలుగుతారు అని విశ్వాసం ఉంది. ఏ పేరుతో ఏ పండుగ వచ్చినా, ఇది ఏకాదశి వచ్చినా, ద్వాదశి వచ్చినా, సరే పౌర్ణమి వచ్చినా, మీరు దాన్ని యోగ ధ్యాన పద్ధతిలో ఆచరించగలిగితే ఈ మంత్రం ద్వారా మీకు కావలసిన ప్రయోజనం, తన దుఃఖాలని కష్టాలని సుఖాలుగా మార్చుకోగలుగుతాడు. మంత్రం అంటే ఆలోచన చేసే పద్ధతి. చాలా సింపుల్ గా, మరణాత్రాయత ఇది మంత్ర, మరణం చేసేటువంటి వాడిని రక్షించేది మంత్రం. గురువు అంటే
గురువు ఇచ్చిన వాక్కు, గురువు ఇచ్చిన మంత్రం. ఎవరు వదలరో గురువు వాళ్ళని వదలడు, ఎవరి మంత్రం వదిలేశారో గురువు వాళ్ళని వదిలేశాడు. ఇప్పుడు మా విశ్వం గారు ఇచ్చారు 2000 సంవత్సరం నుంచి. ఆయన దగ్గర చాలా మందిని తీసుకెళ్ళా. 2007వ సంవత్సరం దాకా తీసుకెళ్ళా. మరి 7 సంవత్సరాల్లో ఆయన అనేక మంత్రాలు ఇచ్చారు. ఎవరైతే ఇప్పటిదాకా మంత్రాన్ని పట్టుకున్నారో వాళ్ళు ఆయన విశ్వం గారు ఆయనతో ఉంటాడు. ఎవరైతే ఆ మంత్రాన్ని వదిలేశారో వాళ్ళకి ఆయన విశ్వం గారు ఏం దర్శనం ఉడిమి చేసుకొని ఆయన ఏం చెప్పాడో. అందుకని ఇక్కడ గాయత్రి 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 అంటున్నారు కదా. ఈ మూలంలో మాలగళ్ళ రామకృష్ణ గారన్నా వాళ్ళ రామశర్మాచార్యని ఆశ్రయించాలి. ఆయన ఏం చెప్పాడు అది వేదం. ఆయన ఏం చెప్పాడు ఇక్కడ, ఇది పుస్తకంలో ప్రామాణికంగా రాసినటువంటిది. ఆయన నాకు దర్శనం ఇచ్చి నా పుస్తకంలో ఇలా ఉంది, ఈ పేజీలో ఉంది, నువ్వు దాన్ని తీసి ఇలా రాసి ఇలా పంచు అని ఈ కాగితం బయటకు వచ్చిన రోజున నాకు దర్శనమిచ్చాడు. 15-17లో 2015లో ఒకసారి 2017లో ఒకసారి దర్శనం ఇచ్చి ఇవి రాయించారు. మీరు అందరిలానే చేస్తున్నామండి, మేము చేస్తున్నాం, మేము కూడా గాయత్రి చేస్తున్నాం అనుకుంటే ఆయన పుస్తకం ఏది ఉందో అమృత కలశం, వేరే దాంట్లో పేర్లు కూడా రాశాం. ఎందులో చూపించాడు ఆయన. అందుకని గాయత్రి గాయత్రి అంటే దానంత సులభం ఇంకోటి లేదు. కోటి గాయత్రి మంత్ర సాధన ఎలా చేశామండి అంటే ఎవరు ఎలా ఏ మానసిక స్థితిలో అడిగితే వాడికి ఆ సమాధానం చెప్తాం. వాడి మానసిక స్థితిని బట్టి సమాధానం చెప్తాం. అందరికీ సులభమే, అందరు కోటీశ్వరులు అవ్వచ్చు. అది మానసిక స్థితి. లక్ష్మి అంటే ఏంటో తెలిస్తే వనస్పతిస్తవ వృక్షోద బిల్వహ. లక్ష్మి అంటే శ్రీ సూక్తంలో రహస్యం దాచిందా. మీరు నారాయణ అనండి, ఈశ్వర అనండి, ఆ రహస్యాన్ని వాళ్ళిద్దరు ఎందులో దాచారు? పురుష సూక్తంలో దాచారు. మీరు పురుషుడిగా భావిస్తే పురుష సూక్తంలో త్రిపాదాస్యందివి 3 పాదాల పైన ఉన్నాయి, 1 పాదం కింద ఉంది. మరి మీరు 1 పాదంలోనే ఉన్నారా? 3 పాదాలని పట్టుకోవడానికి ప్రయత్నం ఏమన్నా జీవితకాలంలో చేశారా? లక్ష్మి అంటే తులసి అంటే ఇప్పుడు ఉసిరి తులసి, ఎగబడి తులసి ఉసిరి, ఇక దాన్ని ఇలా చేయాలి అలా చేయాలి ఇలా చేయాలని ఇన్నేళ్ళ నుంచి అదే చేస్తున్నారు. మన సమస్య తీరిందా? మన ఆరోగ్యం బాగుపడిందా? ఏంటి ఇందులో ఉన్న రహస్యం అని గమనించాలి. గుడ్డిగా అనుసరిస్తే పశు లక్షణం. బ్లైండ్ బిలీవ్నెస్ పనికిరాదు. మీరు విచారణ చేసి చెప్పేది ఏదైనా మీరు మళ్ళీ ఒకసారి బాగా మీ బుద్ధిని ఉపయోగించి, బుద్ధియాన ప్రచోదయ. గాయత్రి అంటే మీ బుద్ధిని ఉపయోగించి చెయ్యాలని నిర్ణయం తీసుకుంటున్నారా? మీ మనస్సు ఇంద్రియాలు చెప్పినట్టే నిర్ణయం తీసుకుంటున్నారా? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. అందరిలాగే అన్నిటికీ ఒకే సమాధానం ఉంటుంది. 100కి 90%, 95%, ఒక్క 5%మే తగ్గుతుంది. ఆ 5%మే ఏదో కనిపిస్తూ ఉంటాడు. ఏ విషయానికైనా అంతే. ఓం సహనా భవతు సహనో భునస్తు సహ వీర్యం కర్వావహై తేజస్వినావదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.